सामने आता आगे डबल बेडरूम है। बच्चे का वहाँ जाके జైరాబాద్ నియోజకవర్గంలో మొత్తం రోడ్ల పరిస్థితి దీనంగా ఉన్నది. మరి పర్టికులర్గా తీసుకుంటే ఏంటంటే జైరాబాద్ నుండి కుంచారం పోయే రోడ్డు వయా రామ్నగర్ డబుల్ బెడ్రూమ్లు షేకాపూర్ మల్చెమ్మ రోడ్ అయితే ఆ రోడ్డు మీద పోతే ఏంటంటే యమపురికి పోయినట్టునే అనిపిస్తుంది. అయితే గతంలో తీసుకుంటే ఏంటంటే ఈ రోడ్డుకు బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్ శాంక్షన్ అయ్యిండే. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఫండ్స్ని క్యాన్సిల్ చేసింది, ఆ రోడ్డుకు రిపేర్ చేయించేతగలే. ఏ ప్రభుత్వం అని ఉండని ప్రభుత్వం ప్రథమం వాళ్ళ కర్తవ్యం ఏంటంటే ఎవ్వరు చేయని పనులు చేయాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేయాల్సిందిగా. కానీ ప్రభుత్వాలు మర్చిపోయినాయి. కేవలం ఏంటంటే వాళ్ళకు ఓట్లు ఎట్లా వస్తాయో ఓట్ల మీద దాని కొరకే చూస్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికే తయారైంది, కానీ ఇతరుల గురించి మర్చిపోండి. షేకాపూర్ రోడ్ల మీద పోతే మాత్రం ఏంటంటే మరి దారుణంగా ఉంది. ముఖ్యంగా తీసుకుంటే ఏంటంటే డబుల్ బెడ్రూమ్లో ఉన్నారు, వాళ్ళంతా పనిచేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా జైరాబాద్కు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత షేకాపురము మల్చెమ్మ వాళ్ళు ఏంటంటే డైలీ అనినిత్యం ఏంటంటే వాళ్ళ ఏ పనుల కొరకన్నా కూడా జైరాబాద్ హెడ్ క్వార్టర్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏంటంటే ఆ రోడ్డు మీద రావాలంటే చాలా దారుణం ఉంది. ఒకవేళ ఏదైనా పేషెంట్లు కానీ ఆ రోడ్డు మీద వస్తే వాళ్ళు హాస్పిటల్ వచ్చే వరకు ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. అది ఏంటంటే ఆ రోడ్డుకు అంతర్రాష్ట్ర రోడ్డు, ఎందుకంటే 2 రాష్ట్రాలను కలిపే రోడ్డు. ఆ రోడ్డుని ఏంటంటే తక్షణం రిపేర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడలు ఏంటంటే అందరం కలిసి ఆ రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చేటట్టుంది. కూర్చొని దాని మీద ప్రొటెస్ట్ మూవ్మెంట్ తీసుకుంటాం. जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ।